నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ పరంగా మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలి అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏమన్నా మంచి హోమ్ రెమెడీస్ తోటి తగ్గించుకునే అవకాశం ఉందంటారా? యా ష్యూర్. యాక్చువల్లీ దీనిలో హోమ్ రెమెడీస్ కూడా చాలా ఉన్నాయి, బట్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఫర్ ఓవర్ వెయిట్ ఆర్ let us say obesity, ఆ టైప్ కేటగిరీలో ఫుడ్ హెస్ గాట్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మనము అక్కడ చేయాల్సింది ఏంటంటే లైక్ 2-3 థింగ్స్ మేము చూస్తాం అక్కడ నేచురోపతిలో. చూడాల్సిన విషయం ఏంటి, ఒకరికి థైరాయిడ్ ఉందా లేదా, దట్ ఈస్ వన్. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నాయా, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ వాట్ ఈస్ ద నార్మల్ ఫుడ్ హ్యాబిట్ ఆఫ్ ద పేషెంట్స్. ఓకే, సో ఈ మూడుకు బేస్ చేసి దెన్ విల్ టేక్ ద డిసిషన్, దట్ ఈస్ వన్. అండ్ సెకండ్ థింగ్, వెదర్ ద పర్సన్ ఈస్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ డైలీ యాక్టివిటీస్ ఆన్ డైలీ బేసిస్ ఆర్ నాట్. మీన్స్ ఫిజికల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉందా లేదా. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ దిస్ then we take the decision and we accordingly suggest the diet. అండ్ ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డైలీ అట్లీస్ట్ ఒకరు 1 hour ఎక్సర్సైజ్ చేయాలి, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, సంబడి ఈజ్ బికమ్ వెరీ వెరీ ఒబేస్, ఖచ్చితంగా వాళ్ళకు ఈ 3 రీజన్స్ నుంచి ఏదో ఒక రీజన్ వాళ్ళకు ఉంటుంది అని మనం అనుకోవాలి. సో అవసరమైతే కొన్ని టెస్టులు కూడా చేసేసి లైక్ థైరాయిడ్ లైక్ థింగ్స్, ఓకే, అండ్ B12 డెఫిషియన్సీ అది కూడా చూస్తాము. అంటే B12 డెఫిషియన్సీ వాళ్ళకు కూడా వెయిట్ అనేది పెరుగుతారా సార్? డెఫినెట్లీ, మనకు మెటాబలిజం అక్కడ పాడైపోతుంది. సో B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం ఎలా మన బాడీలో మెటాబలిజం జరగాల్సినది ఆ టైప్ జరగదు. సో ఆటోమేటికల్ ఏమవుతుందంటే అక్కడ మనకు ఓవర్ వెయిట్ రావడం అవకాశం ఉంది. థైరాయిడ్ ప్రొఫైల్ మేము చూస్తే దానిలో ఇన్ కేస్ if your TSH level is very very high, then there are 100% chances for such kind of problems like obesity or overweight. ఇది అన్నీ ఉంటుంది. బట్ ఎక్కడ మనం ఏం చేయాలంటే లైక్ ఇన్ జనరల్ ఒకటి నేను చెప్తాను, దట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ సార్ట్ ఆఫ్ పీపుల్. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటంటే లైక్ ఇన్ జనరల్గా ఈ రెమెడీ చెప్తాను అనమాట. అంటే ఇప్పుడు ఒకరికి థైరాయిడ్ ఉంటే ఓకే, along with the thyroid medicine she has to use this kind of tips, that is one. లేకపోతే ఇంకొకరికి B12 డెఫిషియన్సీ ఉంది, వాళ్ళకు B12 డెఫిషియన్సీకి మనం మెడిసిన్ ఇచ్చి తర్వాత వీ హ్యావ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఈ టైప్ జరుగుతాయి. బట్ ఇన్ జనరల్గా ఒకరు ఎవరైనా చేయొచ్చు ఇది. ఓకే, సో బాగా చేయాల్సింది ఏంటంటే డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. డైలీ 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ 20 ml కోకోనట్ ఆయిల్ తాగాలి. 20 ml? ఎస్. ఓకే, కోకోనట్ ఆయిల్ 2 times తాగాలి. బిఫోర్ ఫుడ్ తాగాలి, బిఫోర్ 1 hour ఆఫ్ ద ఫుడ్. ఓకే, అండ్ మెంతులు పొడి పొద్దున నానపెట్టేసి రాత్రిపూట తినాలి, బిఫోర్ ఫుడ్ తినాలి. అండ్ రాత్రిపూట నానపెట్టి అగైన్ పొద్దున తీసుకోవాలి. అండ్ అలాంగ్ విత్ దట్ వాళ్ళకు ఇన్ కేస్ ఆల్వేజ్ వాళ్ళకు ఒక రైస్ తినడం అలవాటు ఉంది అంటే రైస్ కొంచెం తగ్గించాలి. రైస్ ప్లేస్లో మనం మిలెట్ యూజ్ చేయాలి. యా, మిలెట్ కానీ బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, బ్రౌన్ రైస్ కూడా ఓకే. సో ఈ మిలెట్ కానీ బ్రౌన్ రైస్ కానీ యూజ్ చేసి దీంతో పట్టి ఈ మైన్యూట్ చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేయాలి. ఓకే, అండ్ డైలీ బేసిస్లో అట్లీస్ట్ 500 to 600 grams ఫ్రూట్స్ కూడా తినాలి. ఓకే, సో ఇది మాత్రమే, there is a small changes in the diet pattern, so it will help you out to get rid of the obesity. ఓకే, అంటే జిమ్కి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. 1 hour వాకింగ్ కూడా బెస్టే కదా సార్ వీళ్ళకి? బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, లైక్ సపోజ్ ఒకరు ఏజెడ్ పర్సన్స్ అయితే వాళ్ళకు వాకింగ్ ఓకే సరిపోతుంది. సపోజ్ యంగ్ చాప్స్ కొంతమంది ఉంటారు, దే ఆర్ వెరీ యంగ్, టూ యంగ్. సో వాళ్ళకు ఎట్లా ఉందంటే మెటాబలిజం విల్ బి వెరీ ఫాస్ట్ ఇన్ దేర్ బాడీ. సో అప్పుడు ఏమవుతుందంటే టు మేక్ ఇట్ కంట్రోల్, మనకు కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ లైక్ జిమ్ ఆర్ యోగా, ఈ రెండు నుంచి ఏదో ఒకటి చేయాలి.
ఓకే. చేస్తేనే వాళ్ళకు మాత్రం ఇది వర్కౌట్ అవుతుంది అండ్ ఖచ్చితంగా వాళ్ళు దీని నుంచి బయటపడతారు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.